మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇది చాలా ఫేమస్ కూడా. ఒరిస్సాలో సంబల్పూర్‌కి 33 కిలోమీటర్స్ దూరంలోనే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకొక ఫేమస్ టెంపుల్ అయితే చూపిస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి 100 ఇయర్స్ హిస్టరీ ఉంటుంది ఈ టెంపుల్‌కి. అండ్ మనం ఏమైతే కోరుకుంటామో ఆ కోరికల్ని నెరవేర్చే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్‌కి ఎంట్రన్స్ అయితే ఇది. ఈ ఊరి పేరు చిప్లిమ అంటారు. అమ్మవారి పేరు మా గంటేశ్వరి. పేరు పలకడానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళంతా మాత్రం ఇలానే పిలుస్తారు. మన తెలుగు వాళ్ళైతే గంట్లేశ్వరి అంటారు. ఈ ప్లేస్ అయితే చాలా బావుంటుంది. అండ్ కొంచెం స్కేరీగా కూడా ఉంటుంది. అమ్మవారు ఈ కొండకి అటువైపు ఉంటారు. మనం ఈ కొండని దాటైతే వెళ్ళాలి అమ్మవారి టెంపుల్‌కి. ఇక్కడ అమ్మవారి టెంపులే కాకుండా పక్కనే పవర్ హౌస్ ఒకటుంది. హైడ్రో పవర్ ప్లాంట్ అనమాట. దగ్గరగా ఉన్న ఏరియాస్ అన్నిటికి కూడా పవర్ సప్లై ఇక్కడి నుంచే అవుతుంది. మీరు చూస్తున్న ఈ వాటర్ అంతా డ్యామ్ నుంచి వస్తున్న వాటరు. మహానది. మహానది పైన హిరాకుడ్ డ్యామ్ ఉంది కదా! ఆ డ్యామ్ వాటరు మనకి హిరాకుడ్ డ్యామ్ దగ్గర ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది. అక్కడ ఒకసారి కరెంట్ జనరేట్ అయిపోయిన తర్వాత ఆ వాటర్‌తో ఇక్కడ సెకండ్ టైమ్ మళ్ళీ పవర్ జనరేట్ చేస్తుంటారు. చాలా పెద్ద పవర్ ప్లాంట్ ఇది. కాకపోతే చూడ్డానికి ఎవరిని అలో చేయరు. ఈ పవర్ ప్లాంట్ అయితే చాలా లోతుగా ఉంది. అండ్ ప్లాంట్ పక్క నుంచే మనకిక్కడ బ్రిడ్జ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్‌లోంచి మనం అమ్మవారి టెంపుల్‌కి వెళ్తాం. ఈ బ్రిడ్జ్ అయితే చాలా స్కేరీగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లొకేషన్స్ చాలా బావుంటాయి. అండ్ ఈ బ్రిడ్జ్ అయితే ఐరన్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడైతే మనకి గ్రిల్ అది ఉండి సపోర్ట్ ఉంది. కానీ మనం ఇంకా వెళ్ళే కొద్దీ గ్రిల్ కూడా ఉండదు. బ్రిడ్జ్ అయితే చాలా సన్నగా ఉంటుంది. మనకి పక్కన కనిపిస్తున్న పెద్ద పెద్ద క్రెయిన్స్ అన్నీ కూడా పవర్ ప్లాంట్‌కి సంబంధించిన క్రెయిన్స్ అండి. ఈ వీల్ చూసారా ఎంత పెద్దగా ఉందో? కానీ దేనికోసం యూజ్ చేస్తారో మనకైతే తెలీదు. ఈ బ్రిడ్జ్ కిందే టర్బైన్స్ ఉంటాయి. వాటితోనే హైడ్రో పవర్ అయితే తయారు చేస్తుంటారు. ఇప్పుడైతే ఈ ప్లేస్ ఇలా కనిపిస్తుంది కానీ కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. అందువలన కొంచెం మెస్సీగా కనిపిస్తుంది. లేదంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడి నుంచి మనకి మెయిన్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం చూస్తున్నారు కదా! వీళ్ళంతా దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు బ్యాక్‌కి. మేమైతే 4:00 వెళ్ళాం. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! అని చెప్పేసి ఈవినింగ్ టైమ్స్‌లో అయితే వెళ్తున్నాం. వ్యూ చూసారా ఎంత బావుందో? అండ్ ఈ వాటర్ లోతు కూడా చాలా ఉంటుంది. ఇక్కడ పడితే చాలా డేంజర్. మనకు కనిపిస్తున్న కొండ ఎంత హైట్‌లో ఉందో, ఇంకా ఆ కొండంత లోతు కూడా ఉంటుంది. మా సాన్వి భయపడుతుందేమో అని మేము భయపడ్డాం కానీ, తను మాత్రం అస్సలు భయపడలేదు. ఎంజాయ్ చేస్తుంది. అండ్ తను సింగిల్‌గా చాలా సేపయితే నడిచింది బ్రిడ్జ్ మీద. అస్సలు భయపడలేదు మా శాన్వి. నేను ఈ ప్లేస్‌కి రావడం ఇది ఫోర్త్ టైమ్. కాబట్టి పర్వాలేదు. అదే ఫస్ట్ టైమ్ అయితే చాలా భయపడ్డాను నేను ఈ బ్రిడ్జ్ మీద నడవడానికి. వీడియోలో మీకింత ప్రశాంతంగా కనిపిస్తుంది గానీ, బయట నడిచేటప్పుడైతే ఆ గాలికి మనం పడిపోతామో అంతలా అనిపిస్తుంది. మనం పడిపోయేంత భయం ఉంటుంది బ్రిడ్జ్ మీద. కాకపోతే వ్యూ మాత్రం చాలా బావుంటుంది. వ్యూ కోసమన్నా సరే బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి. సమ్మర్ కాబట్టి మనకి వాటర్ కొంచెం తక్కువుంది. అదే మనం రైనీ సీజన్‌లో వచ్చినట్టయితే వాటరు బ్రిడ్జ్ మించి ఈ పక్క నుంచి మన పాదాలని టచ్ చేస్తూ కిందకైతే వెళ్తాయి. ఆ టైంలో ఇంకా స్కేరీగా ఉంటుంది. ఆ కొండ పక్కన దారి కనిపిస్తుంది కదా! ఆ దారిలోంచి కూడా మనమైతే వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ భయంగా అనిపిస్తే ఆ కొండ పక్క నుంచి కూడా మనం టెంపుల్‌కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడి నుంచి బ్రిడ్జ్ ఇంకా సన్నంగా మారుతుంది. ఒక్క పర్సనే వెళ్ళడానికవుతుంది. కాకపోతే వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఒకేసారి రావడంతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటుంది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే మేము ఈవినింగ్ టైమ్‌లో వచ్చాం కాబట్టి ఎవరు లేరు. బట్ మనం మార్నింగ్ టైమ్స్ చూస్తే మార్నింగ్ టైమ్స్ అయితే చాలామంది వస్తుంటారు.
ఇలా మనకి బ్రిడ్జ్ భయమైనప్పుడు మనం అలా కొండ పక్క నుంచి కొంచెం సేఫ్‌గా వెళ్ళొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా! ఇదంతా కూడా మహానది. కింద ప్రవహించేదంతా మహానది. అండ్ పైది కూడా మహానది. కాకపోతే ఇది హిరాకుడ్ డ్యామ్ నుంచి వస్తుంది. దీన్ని పవర్ కెనాల్ అంటారు. కిందది మహానది. ఈ స్టెప్స్ అయితే ఇంకా స్కేరీగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఒక ఏటవాలుగా అంటారు కదా! అలా ఉంటాయన్నమాట. మనకి ఎంట్రన్స్‌లో ఎక్కడ చూసినా గంటలే ఉంటున్నాయి. ఎందుకంటే అమ్మవారి పేరే గంటేశ్వరి కాబట్టి. టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. మనం ఇలా స్టెప్స్ దిగ్గానే ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇందులో టాయ్స్ మనకు కావాల్సిన పూజ సామాన్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడి నుంచే మనం ఏవైనా పూజ సామాన్లు, ప్రసాదం కూడా ఇక్కడి నుంచే కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. ఈ షాప్స్‌లో ఎక్కడ చూసినా గంటలే కనిపిస్తుంటాయి. ఈ గంటల హిస్టరీ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఈ షాప్‌లో మనం పూజకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని గుడికైతే వెళ్ళిపోదాం. ఇలా ఒక బుట్టలో అయితే మనకు కావాల్సినవన్నీ పెడతారు. అండ్ దీంట్లో ఒక కొబ్బరికాయ ఒకటి మన టెంపుల్స్‌లా మనకి పులిహోర, ప్రసాదం అలాంటివేమీ ఉండవండి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! మరమరాలతో తయారు చేసిన ప్రసాదాలు అవన్నీ పెడుతుంటారు అమ్మవారికి. ఆ ప్రసాదాలు కూడా వీళ్ళే ప్యాకెట్స్‌లా తయారు చేసి ఇచ్చేస్తారు. ఆ ప్యాకెట్స్ మనం అన్నీ తీసుకువెళ్ళి పూజారికి ఇస్తే ఆ పూజారి మనకి పూజ చేసి ఇచ్చేస్తారు. మేమైతే 2 గంటలు కూడా తీసుకుంటున్నాం. మా పిల్లలైతే టెంపుల్‌కి వెళ్ళకముందే టాయ్స్ కూడా సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నారు. ఏం టాయ్స్ కొనుక్కోవాలని. టెంపుల్‌కి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ ఒక పెద్ద గంట అయితే పెట్టారు. ఈ స్టెప్స్ అన్నీ దిగేసి కిందకి వెళ్ళిపోతే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినా మనకి గంటలు కనిపిస్తున్నాయి కదా! ఈ గంటల హిస్టరీ ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరికని ఆ గంట రూపంలో మనం కడతాం. ఆ గంట మోగినప్పుడల్లా అమ్మవారికి మన కోరిక వినబడుతుందన్నమాట. ఆ వినబడి అమ్మవారు మన కోరికలన్నీ తీరుస్తారని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మా శాన్వి ఇక్కడ ఒక కోడిని చూపిస్తుంది. అండ్ ఈ గంటలు చూసారా? ఎక్కడ చూసినా గంటలే ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా గంట కట్టకుండా మాత్రం వెళ్ళరు. అమ్మవారి టెంపుల్ అయితే ఇదేనండి. ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉంది గానీ ఎక్కువ క్రౌడ్ లేరు. కానీ చాలా వరకు ఈ ప్లేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా రష్‌గా ఉంటుంది. అమ్మవారిని డైరెక్ట్‌గా ఫోటోస్ అవి తీయడానికి అలౌ లేదు. మేము ఇలా దూరం నుంచి జూమ్ చేసి మీకోసం అయితే ఈ క్లిప్ తీసాం. అందరూ దర్శనం అమ్మవారైతే ఇలానే ఉంటారండి ఇక్కడ. ఏ టెంపుల్‌కి చూసినా సరే, ఏ గుళ్ళో అమ్మవారైనా ఇలానే పూజిస్తారు. సింధూరంతో మేమైతే దర్శనం చేసేసుకున్నాం. మన పూజ కంప్లీట్ అయిపోయింది. మనకి గంటలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసేస్తారు. ఈ గంటల్ని ఇక్కడ మనం ఈ చెట్టుకి కడతాం. ఇక్కడ ఈ సరౌండింగ్‌లో ఎక్కడన్నా కట్టొచ్చు గంటల్ని. మేమైతే ఈ చెట్టుకైతే కడుతున్నాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే పాములను చూసాం. ఇక్కడ అడవిలో ఉంటుంది ఈ టెంపుల్. సో, ఎక్కువ పాములు, మంకీస్ ఇవన్నీ కూడా ఎక్కువుంటాయండి ఇక్కడ. మేము 2 గంటలైతే తీసుకున్నాం. ఒకటి నేను కడుతున్నాను. రెండోది మా సాయి నేను కడతా అంటున్నాడు. సో, వాడికి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి వాడిని కట్టమన్నాం. ఈ టెంపుల్‌ని 16థ్ సెంచరీలో కనిపెట్టారు. కాకపోతే అంతకు ముందు నుంచే ఈ టెంపుల్ ఉంది. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిచారు. మనస్ఫూర్తిగా కోరికను కోరుకొని ఆ గంట కడితే ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికలు నెరవేరుస్తారండి. ఇది ఇక్కడ వాళ్ళు చెప్పే మాటే కాదు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టెంపుల్‌ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరేంటంటే లైట్ లేని లైట్ హౌస్ లాగా. ఎందుకంటే మహానదిలో ప్రయాణించే వాళ్ళుంటారు కదా! ఎందుకంటే మహానదిలో ప్రయాణించేటప్పుడు, నావలో ప్రయాణించేటప్పుడు నైట్ అయితే వాళ్ళకి ఏమీ కనిపించేది కాదు. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి అమ్మవారు టెంపుల్‌లో గంటలు మోగించేవారంట. మనం ఇక్కడ వరకు చిప్లిమ వరకు వచ్చామని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యేది. సో, దీన్ని లైట్ లేని లైట్ హౌస్ లాగా ఈ టెంపుల్‌లో ఎక్కడ చూసినా ఇలా మనకి కోళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఈ కోళ్ళేంటంటే ఈ టెంపుల్‌లో ఒక సంప్రదాయం ఉందండి. ఈ కోళ్ళని ఎవరు ఇక్కడ బలి ఇవ్వరు. అమ్మవారికి మొక్కుకొని కోళ్ళని ఇలా స్వేచ్ఛగా వదిలేస్తుంటారు. ఇలాంటి కోళ్ళు ఇక్కడ చాలానే ఉంటాయి. అండ్ ఈ కోళ్ళని ఎవ్వరు కూడా ముట్టుకోరు.
ఎందుకంటే ముట్టుకుంటే అమ్మవారు వాళ్ళ మీద ఆగ్రహం చూపిస్తారని వాళ్ళు నమ్ముతారు. ఎన్ని సార్లు ఈ టెంపుల్‌కొచ్చినా కూడా నది దగ్గరికి ఒకసారి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ నది మీకిలా కనిపిస్తుంది కానీ లోతైతే చాలా ఉంటుంది. కొంచెం డేంజరస్ దిగడం. అయినా కూడా ఈసారైతే వెళ్ళాం మేము. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ ప్లేస్‌లో చాలా బావుంది. హెవెన్ అంటే హెవెన్ అంతే. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్‌గా ఉంటాయి ఈ వాటరు. నాకైతే ఇక్కడే ఇంకొంచెం సేపు ఉండాలనిపించింది. కానీ సన్‌లైట్ పోతే మనం వెళ్ళడం కష్టం అని చెప్పేసి మేమిక్కడి నుంచి బయలుదేరిపోయాం. మా షాన్వి అయితే చేతిలో టాయ్ లేకుండా ఇక్కడి నుంచి కదలనని చెప్పేసింది. సో, పిల్లలకి టాయ్స్ తీసుకొనైతే వెళ్ళిపోతున్నాం. మా ఇంట్లో ఆల్రెడీ మంకీ బొమ్మ ఉంది. కానీ మళ్ళీ ఈ మంకీ బొమ్మే కొనుక్కుంటానంటుంది. అండ్ ఈ ప్లేస్‌లో చాలామంది పిక్నిక్స్ కూడా చేసుకుంటుంటారు. ఆ పిక్నిక్ స్పాట్ అంతా కూడా టెంపుల్‌కి బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం మళ్ళీ వెళ్ళాలన్నా కూడా మనం ఈ బ్రిడ్జ్ మించే వెళ్ళాలి. ఈ ఐరన్ స్టెప్స్ పక్కన చూసారా? ఇవి పూర్వం వాడిన స్టెప్స్ అన్నమాట. ఈ ఐరన్ స్టెప్స్ మీద వెళ్ళడమే కష్టం అంటే వీటి మీద ఎలా వెళ్లారో. మేము వెళ్ళేటప్పటికి సన్‌సెట్ అవుతుంది. సన్‌సెట్‌లో కూడా ఈ లొకేషన్ చాలా బావుంటుంది. టెంపుల్ పార్కింగ్ ప్లేస్‌లో ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇక్కడికొచ్చిన వాళ్ళకి ఇలా ఫుడ్ అయితే ఉంటుంది. ఫుడ్ అంటే మనకలా మీల్స్ అవి ఉండవు. ఇలా చిన్న చిన్న స్నాక్స్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా! వడలా కనిపిస్తుంది. దాన్ని దహీ బురా అంటారు. అండ్ ఇక్కడ పానీపూరి, సమోసా చాట్ 2 ఉంటాయి. ఈ 3 ఐటెమ్స్ మాత్రమే ఉంటాయి. మేమైతే సమోసా చాట్ చేపించుకుంటున్నాం. ఈ ప్లేస్‌లో సమోసా చాట్ అయితే బావుంటుంది. మేమెప్పుడొచ్చినా కూడా ఈ చాట్ తినకుండా వెళ్ళం. మనకి నచ్చినట్టు ఎక్స్‌ట్రా కూడా వేయించుకోవచ్చు. మనకి ఇందులో సమోసాలు ఇంకా ఎక్స్‌ట్రా కూడా అడిగినా వేస్తారు. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.